మనం చదువుకుందాం. ఆరోదిగా నీకు నాకు ఆయన హస్తం ఎలా ఉంటుందంటే లోకస్వార్త 1:66 త్వరగా ఈ మాటలు త్వరగా నా సమయం అయిపోయింది. త్వరగా 66 1:66 66 ప్రభు హస్తము అతనికి తోడైండెను. చాలు, దేవుని స్తోత్రాలు. ప్రభు హస్తము అతనికి తోడై ఉంటుంది. ఆరోదిగా ప్రభు హస్తము మనకి తోడై ఉంటుంది. ప్రభు హస్తం మనకు తోడై ఉంటుంది. ప్రభు హస్తం ఆయన బలిష్టమైన చేతుల కిందకి రమ్మన్నాడు కదా. ఆయన చేతులు ఏముందో వివరిస్తున్నాను. ఆయన చేతులు మనకు తోడై ఉంటాయి. ప్రభు హస్తం అనగా హస్తము. ఎవరైనా టీచర్ గారు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుందండి. హస్తము గ్లామర్ పక్కన చెప్పండి కదా. మనం కూడా చిన్నప్పుడు అర్థాలు చెప్పినాం కదా. ప్రవీణ్ చెప్పలేదు నువ్వు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఏమో, మాకైతే అర్థాలు ఉన్నాయి. హస్తము చెయ్యి, చేతులు, హస్తాలు చేతులు = చేతులు ఉన్నాయా లేదా? ఇప్పుడు ప్రభు హస్తం అంటే ఏంటి తమ్ముడా? చెయ్యే కదా. మరి ఆయన హస్తం తోడుగా ఉంది కదా. ఆయన హస్తము ఆరోదిగా మనకి తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన హస్తం తోడుగా ఉంటుంది. ఈరోజు బంధాలు, బంధుత్వాలు తోడుగా ఉండవు. భార్య బతికున్నంతకే భర్తకు తోడు, భర్త బతుకున్నంతకే భార్య తోడు, అమ్మ నాన్నలు బతుకున్నవాటికి కుమారులకు తోడు. నాకు వాళ్ళు తోడు లేరు, వీళ్ళు తోడు లేరు, ఆ తోడు లేదు, ఈ తోడు లేదు, తోడు పాలలో తోడు, పెరుగు తోడు, ఈ తోడు 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 అక్క తోడు కోసం చూస్తారా? నువ్వు నాకు తోడుగా, ఓ నా ప్రియసఖి, నా బంగారం, జీవితాంతో నీకు వాడి ప్రేమ ఎలా ఉంటుందండి? వాడు పిచ్చాను, నాకు అర్థం కాలేదండి. ఒకటి చూశాను నేను నిజంగా. అమ్ములక్క, నువ్వు నాకు తోడుగా వీలు చేస్తున్నాడు. నా తోడు నీవు, నీ తోడు నేను. మీకు ఒక విషయం తెలుసా? యవనస్తులు తోడులు దేవుళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు తల్లిదండ్రులు దేవుళ్ళు అనుకుంటారు, వాళ్ళే దేవుళ్ళు అనుకుంటారు. ఈరోజు కాలేజీలో ఏమైనా ప్రాయం సరిపోతుందంటే తోడు దేవుళ్ళు అనుకుంటారు. ఆ తోడు ఏమవుతుందని తెలుసా? ఆ తోడు 3 రోజులే ఉంటుందండి. ఆ తోడు తర్వాత తోడు లేదు, బాయ్. నువ్వెవరు? హూ ఆర్ యూ? ఎవరు మీరు? అరే నిన్నే కదా తోడుగా ఉంటానన్నావు, తోడలేదు, ఏమలేదు. అమ్మ నిజంగా విజక్క చూడాలి. తోడలేదు, ఏం లేదు. అసలు నువ్వెవరు? ఆ అమ్మాయి హాయ్ అని పెట్టిన అమ్మాయే 3 రోజుల తర్వాత బాయ్. తోడు ఎక్కడ పోయింది? నేనేదో నవ్వించాను. నిజం చెప్పను, జరుగుతుంది చోచక్క, నిజం చెప్పు. కొంతమంది భర్తలు అంటారు, అమ్మాయి నేను నీకు తోడుగా లేనా అని అంటారు. తోడుగా ఉంటాడా? జీవితాంతం ఉంటాడా? ఆయన ఎప్పుడు పోతాడో ఆయనకే తెలీదు. చెప్పండి. ఈ రోజు తోడు కోసం వెతుకుతున్నారు. ఒకవేళ ఏ తోడు నీకున్నా లేకపోయినా సీరియస్గా వినండి. లైవ్ లో ఉంటున్న ప్రతి ఒక్కరితో, లేదా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో, నాతో కూడా ఏ తోడు లేకపోయినా ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెయ్యి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటది. ఆయన చెయ్యి ఎప్పుడు తోడుగా ఉంటుంది? ప్రభాకరన్నా మనం ఫస్ట్కి రావాలి. ఆయన బలిష్టమైన ఏ మనసుతో? గర్వపు మనసుతో. నాకున్న ఆస్తి, బంధు బలగాలు నీకు తెలుసా? నిజమేనా? అట్టొత్తే దేవుడు తోడుగా ఉంటాడా? చెప్పమ్మా సంధ్యమ్మా, అక్క స్నేహ అక్క చెప్పాలి మీరు. మమతక్క, నాకేం పోయింది, నాకు తిన్నంత ఉంది ఉందా అనుకుంటున్నావా? శాస్త్రం కాదండి. ఏది శాస్త్రం కాదు. నా ప్రభు చెయ్యి నీకు తోడుగా ఉంటుంది. గట్టిగా చెప్పలేము, హల్లెలూయా. నా ప్రభు హస్తం నీకు తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7వ చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:16 ఒకసారి చదవండి. ఇందులో ఆయన హస్తం గురించి ఉండదు, కానీ నేను ఆత్మలో గ్రహించాను. ఒకసారి చూడండి. 4వ అధ్యాయం. అది ఆర్భాటముతోను లేస్తారు. మనము కూడా ఎదుర్కొని దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం పాస్టర్ గారు, భూస్థాపన వాక్యం కదా ఇది. అక్క నిజం చెప్పండి, భూస్థాపనదే కాదా ఇది? ఆర్భాటంతో ప్రభు. ఓ ప్రియులారా, ఎవరిని అన్నలైనా ప్రియులారా కూడా కొనిపోబడతాం అంటే తీసుకుపోబడతాం.
తీసుకుపోబడతాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా తీసుకుపోతాడో తెలుసా నా ప్రభు వచ్చి? మేఘాల మీద వచ్చి ఎట్లా తీసుకుపోతాడో తెలుసా? వధువు సంఘమైన నన్ను చెయ్యి పట్టుకొని, పెళ్లి జరుగుతుందంటే ఖచ్చితంగా భార్యాభర్తల చేతులు కలుపురా? ఇప్పుడు ఈరోజు సంఘం ఏమైందో తెలుసా? సంఘం అనగా నీవు నేను, ఆయన రక్తం చేత కొనబడిన మనము వధువు సంఘాన్ని చెయ్యి పట్టుకొని ఆయన కొనిపోతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన చెయ్యి కొనిపోయే చెయ్యి మనల్ని తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆయనతో కూడా సదాకాలము ముందుగాలు తీసుకుని వెళ్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఒక పాట ఉంది, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల పరిశోధులందరినీ దోలందరినీ తీసుకుపోతాడు. రాజుగా ఆడదాం కాసేపు ఉజ్జీవంగా. నా మాటలు ముగిస్తున్నాను. లోకమంతా తీసుకుంటా ఆరాధన చేద్దాం. రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రావే కోటి తేజుడు రమ్యమైన, గట్టిగా పడదాం. రావే కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావే కోటి తేజుడు రమ్యమైన, చప్పట్లు. రావే కోటి రమ్యమైన దేవుడు, రావే కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావే కోటి తేజుడు, గట్టిగా పడుతూ రమ్యమైన దేవుడు, రావే ఆపదను ఎన్నుకొని రమ్యమైన దేవుడు, రావే కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా రారాజుగా ఆపద నింపబడుతూ రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. రావే కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావే కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చు పాడని ఏకస్వరంతో, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుల యొక్క రక్షణ ఏంటో తెలుసా? ప్రభుతో సదాకాలం ఉండడానికి ప్రభుని నమ్ముకున్నాడు. ఏదో నేను చెప్తున్నాను, నిజమైన సువార్త ఏంటో తెలుసా? ప్రభు నమ్ముకుంది ఎందుకో తెలుసా? ఇదిగో ఈ చివరి వచనం, చివరి మాట చాలా శ్రేష్టమైనది. మనం ఎందుకు జీవిస్తున్నాం తెలుసా? ప్రభు కోసం ఎందుకు బ్రతుకుతున్నాం తెలుసా? ఆయన ఒక రోజు వస్తాడు, వచ్చి మనందరిని తీసుకుపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొనిపోతాడు. పెండ్లి కుమార్తె కొరకు అనగా గొర్రె పిల్ల భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ వివాహం జరుగుతుంది. వివాహంతో నా ప్రభు మొదలు పెట్టాడు, వివాహంతో ముగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. వధువు సంఘాన్ని ఈ రోజు వివాహం ద్వారా దేవుడి దగ్గర చేసుకోబోతున్నాడు. వధువు సంఘాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? కొనిపోవడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పి ప్రకటన గ్రంథంలో అనేక సార్లు చెప్పాడు. దేవుడు రాక మానడు, నాయన ఖచ్చితంగా వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం భక్తి చేస్తున్నామంటే నీ భక్తి కాపాడుకోవాలి. దేనికి కాపాడుకోవాలి తెలుసా? ఆయనతో కూడా ఉండడానికి. దేనికి కాపాడుకోవాలి? ఆస్తుపాస్తుల కోసము, ఏదో దేనికోసం కాపాడుకోవాలి. మనం ఏదో లాభం వస్తుందని కాదు. నీ భక్తి దేనికి కాపాడుకోవాలంటే విజక్క మన భక్తి దేనికి కాపాడుకోవాలి తెలుసా? ఆయనతో కూడా మనం ఒకరోజు ఉండబోతున్నాం. ఇది వాస్తవం. గట్టిగా చెప్పబడుతుంది. హల్లెలూయా. ఆయనతో కూడా మీరు మనం ఉండబోతున్నాం. వధు సంఘాన్ని ఆయన తీసుకొని పోవడానికి వస్తున్నాడు. ఒక క్రైస్తవుని యొక్క లక్ష్యం, ఒక క్రైస్తవుడు భక్తి చేస్తున్నాడంటే, ఈ రోజు చాలా మంది భక్తిని హేళన చేస్తున్నారండి. ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఒకనొక రోజు నా ప్రభు దగ్గర నేను బ్రతకాలని భక్తి చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజు నేను చెప్తున్నా, చివరిగా నా మాటలు ముగిస్తున్నానండి. ఇక్కడికి వచ్చిన వారితో ఆయన బలిష్టమైన చేతుల కిందకి మీరు వస్తే ఆయన మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. ఈ సమయంలో మనం ఏం చేయాలి తెలుసా? మన భక్తిని కాపాడుకొని మన ప్రభు కోసం, ప్రభు నా కోసం వస్తాడని చెప్పి నిరీక్షణ
అందుకే అంటాడు ఆర్భాటంతో, ఈ నిరీక్షణ మనం కోల్పోతే ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అని చెప్పి బైబిల్ చెప్తుంది. అమ్మా, మనం ఒకరోజు ఆయన స్వరూపంలోకి మార్చబడతాం. వధువు సంఘాన్ని తీసుకొని పోతాడు. ఈ లైవ్లో ఉంటున్న ప్రతి ఒక్కరితో మీ భక్తిని కాపాడుకోండి. భక్తి కదిలించబడే పరీక్ష సందర్భాలు సమయాలు వచ్చినాయి. ఎందుకో తెలుసా? నేను సాతానుగాడు ప్రభుత్వం కూడా తీసుకొని పోకుండా చేసే ప్రయత్నాలు చాలా జరుగుతాయి. అమ్మా, మీ భక్తి కాపాడుకోండి. ఒకవేళ జొతక్క అరగంట ప్రార్థన చేస్తున్నావా, అరగంట ప్రార్థనలో నీ భక్తిని కాపాడుకో అన్నా. ఒకవేళ ఆదివారం మందిరానికి క్రమిస్తున్నావా, ఆ క్రమంగా వచ్చే దాంట్లో నీ భక్తి కాపాడుకో. తమ్ముడా, ఎవరి ప్రయాణం ఉన్నారు, మోహ చూపులు చూడాలని అనిపిస్తుందా? అటువంటి సందర్భంలో భక్తిని ప్రభు మాట్లాడుతున్నాడు. అటువంటి సందర్భాల్లో ఇంద్రియ నిగ్రహం కలిగి నా ప్రభు వస్తాడు, నన్ను ఒకరోజు తీసుకెళ్తాడని భక్తిని కాపాడుకో. అది బైబిల్ ఒక మాట ఉందండి, ఈ మాట నేను చెప్పాలని కూడా ఇష్టపడలేదు. ఏశావులు అంటే విచారం మీలో ఎవడైనా ఉన్నాడేమో చూసుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అల్పమైన దానికోసం ఘనమైన జీవితాన్ని పోగొట్టుకోవద్దు. మహాబ్రతికితే చెప్తాను కన్నీళ్ళతో, అకస్మాత్తుక 60 సంవత్సరాలు, మహాబ్రతికితే ఈ రోజుల్లో బట్టి 50 సంవత్సరాలు, మహాబ్రతికితే 40 సంవత్సరాలు. రేపు నేను మీరు ఎవరైనా ఉంటారని ఎవడ గ్యారెంటీ ఇవ్వగలగండి? అదే లోపల మన ప్రభు వస్తే, ఇడవబడితే, అసలు మనం ఎందుకు ప్రభుని నమ్ముకున్నాం? అసలు ఏమని ఆయనతో మాటిచ్చి వచ్చాం? నన్ను రక్షించు ప్రభు అనే కదా. నీ రక్షణను, నీ భక్తిని కాపాడుకున్నట్లయితే ఆయన హస్తం ఏం చేస్తుంది తెలుసా? చివరిగా ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, నిన్ను నన్ను కొనిపోతుంది. గట్టిగా చెప్పలు కదా మహాలు. నా మాటలు నేను ముగిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వారితో, నా స్నేహితులు కూడా నేను మాట్లాడుతాను. భక్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా. అమ్మా, భక్తిని వదిలిపెట్టకండి. ఒకప్పుడు నా భక్తి జీవితం నీకు లేకపోతే మళ్ళీ ప్రభు నిన్ను పునరుద్ధరింపజేస్తున్నాడు. ఆయన బలిష్టమైన చేతుల కిందకు వచ్చి భక్తిని కాపాడుకున్నట్లయితే ప్రభు వస్తాడు. సదాకాలం ఆయన మనతో ఉంటాం. అక్కడ ఒకటే పని, ఇక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నా ప్రభు కవిల్లో నీవు నేను ఉంటాం. అక్కడ ఆ రాజ్యం గురించి చెప్పాలంటే నాకు మాటలు చాలవండి. దానికోసమే నేను కూడా జీవిస్తున్నాను. నా ప్రభు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు వస్తావు ప్రభా, ఎప్పుడు తీసుకెళ్తావు ప్రభా, నా భక్తిని నేను సరిగా కాపాడుకునే కృపయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్నవారు, అమ్మా, ఒకవేళ ఏ సంఘాలకు మీరు వెళ్ళినా ఒక్క మాట నేను చెప్పగలను, నీ భక్తిని నువ్వు కాపాడుకుంటే నీ లక్ష్యానికి నువ్వు చేరతావు. ప్రభు ఆశ కూడా అదే. నిన్ను నన్ను రక్షించాలని తల్లి గర్భంలో ఏర్పరచబడక మునిపే ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు ఆయన చివరిగా వచ్చి నిన్ను తీసుకొని వెళ్తానని చెప్తున్నాడు. ఆయన వస్తాడు వస్తాడు వస్తానన్న యేసురాజు రాకమా అంటాడు. ఖచ్చితంగా వస్తాడండి. చాలా భారంతో చెప్తున్నానన్నా, నేను ఊరికే ఇక్కడికి రాలేదు, ఏదో 4 మాటలు చెప్తాను రాలేదు. ఈ ఆయన పెట్టడానికి కూడా కారణం ఏంటో తెలుసు. బలపడాలి, భక్తిని కాపాడుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి, నా భక్తిని కాపాడుకోవాలి, నాకు ఇచ్చిన ఆత్మలను కూడా కాపాడుకోవాలి. నేను చెప్తున్నా, భక్తిని కాపాడుకోవాలి. భక్తి కదిలించే సందర్భాలు వస్తాయి. ఎవరో ఒకళ్ళు లేనిపోయింది నీ మీద. అటువంటి సందర్భాలు భక్తి జారిపోతుందంటే, వాళ్ళ మీద కోప్పడుతున్నావు అంటే నీ భక్తి కాపాడుకో. ప్రభు నీ భక్తి కాపాడుకోపోతే తీసుకుపోడు అన్న. అక్క, అమ్మ రానిమ్మ, అమ్మ సంజమ్మ, అక్క స్నేహక్క, 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను. తమ్ముడా గోవర్ధన్, 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను, భక్తిని కాపాడుకోండి, భక్తిని కాపాడుకోండి. మీకున్న స్థాయిలోనే ప్రార్థన చేయండి. ఇంకా భక్తి స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించండి. పాస్టర్ గారు ఏదైనా చెప్పాడా? భక్తిని కాపాడుకోండి. మీ భక్తి దేవుని ఎదుటే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాపాడుకోండి. చివరిగా గుర్తున్నాయా నేను చెప్పిన మాటలు ఒకసారి రీక్యాప్ చేద్దామా? ఆయన హస్తం మొట్టమొదటిగా రక్షిస్తుంది. ఆయన హస్తం రెండోదిగా మనకు సహాయం చేస్తుంది, స్వస్థతనిస్తుంది, బలపరుస్తుంది, ఆదరిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆదరణ ఇస్తుంది, ఇంకా మనకి ఆధారంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే తోడుగా ఉంటుంది. ఇంకా ఆయన హస్తం చివరిగా మనల్ని కొనిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ జరగాలంటే మనం ఎక్కడికి రావాలి? ఆయన బలిష్టమైన చేతుల కిందకి. ఏ మనసుతో రావాలి బ్రదర్? ఓకే, చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. లైవ్ లో కోరారు చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు అయ్యా. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ హస్తం రక్షిస్తుందని, సహాయం చేస్తుందని, స్వస్థపరుస్తుందని, బలపరుస్తుందని, తోడుగా ఉంటుందని, ఆదరిస్తుందని ప్రభు, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, చివరిగా మమ్మల్ని తీసుకొని వెళ్తుందని మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. విన్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి, కృప చూపించి సహాయం చేసి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.